సో అప్పుడు ఈ రెప్లికేషన్ కంట్రోలర్ నా కుబర్నెటిస్లో ఏ నేమ్తో క్రియేట్ అవుతుంది, టెస్ట్ అనే ఒక రెప్లికేషన్ కంట్రోలర్తో క్రియేట్ అవుతుంది. ఆటోమేటిక్గా నా పార్ట్స్కి కూడా ఈ టెస్ట్ అనే నేమే యాడ్ అవుతుంది. ఓకేనా, ఈ పార్ట్స్కి నేమ్ ఏమైపోతుంది, టెస్ట్ అనే నేమే క్రియేట్ అవుతుంది. Ctrl+C Ctrl+V, Ctrl+C Ctrl+V. దెన్ ఈ టెస్ట్తో పాటు హైఫన్ ఇచ్చి ఒక ర్యాండమ్ ఒక వాల్యూ అయితే అసైన్ అవుతుంది. ర్యాండమ్ వాల్యూ అయితే అసైన్ అయితే అవుతుంది. హైఫన్ వాల్యూ అసైన్ అయితే అవుతుంది. ఓకేనా, సో ఈ పాడ్ లోపల యాక్చువల్గా మనం డిస్కస్ చేయలేదు. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఈ పాడ్ ఏదైతే ఉందో అది నాకు ర్యాపర్ అనమాట. ఈ పాడ్ లోపల యాక్చువల్గా నా కంటైనర్ అనేది ప్లేస్ అయ్యి ఉంటుంది. ఓకేనా, ఈ పాడ్ లోపల నా కంటైనర్ అనేది క్రియేట్ అయ్యి ఉంటుంది. ఇది ఒక ర్యాపర్ లాగా నాకు. ఓకేనా, అందుకే మనము మెటాడేటాలో ఒక నేమ్ ఇస్తాము, అలానే మనము స్పెసిఫికేషన్లో కూడా నేను నేమ్ ఇస్తాను, కంటైనర్ ఒక నేమ్. సో ఈ పాడ్ అనేది జస్ట్ ర్యాపర్ లాగా పనిచేస్తుంది. క్యూబ్ ఏపీఐ సర్వర్ ఏదైతే నా కుబర్నెటిస్ ఉందో, నా కుబర్నెటిస్ అనేది నా పాడ్తోనే కమ్యూనికేట్ చేయగలుగుతుంది. ఓకేనా, నా కంటైనర్తో కమ్యూనికేట్ చేయలేదు. లోపల ఏం జరుగుతుంది, నా పాడ్ అనేది నా కంటైనర్తో కమ్యూనికేట్ చేస్తుంది అనమాట. ఓకేనా, డైరెక్ట్గా నా కుబర్నెటిస్ అనేది నా కంటైనర్స్తో కమ్యూనికేట్ చేయలేదు. కుబర్నెటిస్ అనేది పాడ్తోనే కమ్యూనికేట్ చేస్తుంది. అందుకే నేను నా కంటైనర్కి నేనేం చేశాను, ఒక ర్యాపర్ అయితే ఇచ్చాను. ఆ ర్యాపర్ ఏంటి, పాడ్. ఓకేనా, సో ఇలా జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం, మనం 3 ఎందుకు ఇచ్చాం, ఈ 3 పార్ట్స్ని మనం ఎందుకు క్రియేట్ చేసాం. 3 పార్ట్స్ని ఎందుకు క్రియేట్ చేసామంటే ఇక్కడ మనకు ఒక పాయింట్ ఉంది, స్కేలబిలిటీ. ఈజీలీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద నెంబర్ ఆఫ్ కంటైనర్స్ రన్నింగ్ యువర్ యాప్ బేస్డ్ ఆన్ ద డిమాండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒకటే ఉందనుకుందాం. సో ఇది నా దగ్గర లేదని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ 2 పార్ట్స్ లేదనుకుందాం. ఇక్కడ నా దగ్గర ఒకే ఒక పాడ్ అయితే ఉంది. సో ఈ పాడ్కి కంటిన్యూగా ట్రాఫిక్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నాకు ట్రాఫిక్ అనేది పోతా ఉంది. సో ఇలా నాకు ఫుల్ ట్రాఫిక్ అనేది వస్తూనే ఉంది. సో డయాగ్రామ్గా మనం చేస్తేనే మనకు అర్థమవుతుంది. అందుకని నేను అదే పనిగా డయాగ్రామ్కి టైం తీసుకుంటున్నాను. ఓకేనా, సో ఇలా నాకు ఈ పాడ్లో ఫుల్ ట్రాఫిక్ వచ్చింది. సో ఈ పాడ్ హాట్స్టార్ యాప్ అనుకోండి ప్రస్తుతానికి. సో డోనియో కోలియో గేమ్ ఆడుతున్నారు. ఆటోమేటిక్గా ట్రాఫిక్ అనేది భయంకరంగా పెరిగిపోతుంది కదా. సో అలా నాకు విపరీతంగా